చాలా కీలకమైన నిర్ణయం. ఏదైతే త్రిపుల్ తలాక్, ఈ దేశంలో 12 కోట్ల మంది అయితే ముస్లిం ఆడబిడ్డలు ఉన్నారో ఆడబిడ్డ హక్కులు కాపాడడంలో అనేక ప్రభుత్వాలు కూడా నిర్లక్ష్యం వహించాయి. మరి ఈరోజు 3 మాటలతో ఇంటి నుంచి బయటికి పంపించి గెంటి వేసేటువంటి సాంప్రదాయము ఈ దేశంలో ఉండేది. ఇస్లామిక్ దేశాలలో కూడా త్రిపుల్ తలాక్ లేదు. ఇస్లాం ఆధారంగా వ్యవహారం నడిపే దేశాలలో కూడా త్రిపుల్ తలాక్ లేదు. సెక్యులర్ కంట్రీ అనేటువంటి మన దేశంలో, మరి ఈ దేశంలో త్రిపుల్ తలాక్ పేరుతోటి ఆడబిడ్డలకు అన్యాయం చేస్తా ఉంటే ఏ పార్టీ కూడా మాట్లాడే ధైర్యం చేయలేదు, ఏ ప్రధాని కూడా ఆలోచన చేయలేదు. కానీ సుప్రీంకోర్టు చెప్పినా కూడా, సుప్రీంకోర్టు తీర్పిచ్చింది త్రిపుల్ తలాక్ వ్యతిరేకంగా మీరు చట్టం చేయాలంటే ఆ రోజు మరి ప్రభుత్వాలు ఏవి కూడా భయపడ్డాయి. కానీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు త్రిపుల్ తలాక్ సంబంధించినటువంటి చట్టం రద్దు చేసి, విధానాన్ని రద్దు చేసి మహిళలకు హక్కులు కల్పించినటువంటి వ్యక్తి ఎవరంటే ఈరోజు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. అందుకే ఈరోజు మనము బేటీ బచావ్ బేటీ పడావ్ ఇదేదో ఒక నినాదం కాదు, ఈ సమాజాన్ని రక్షించడం కోసం, సమాజానికి దిశా నిర్దేశం ఇవ్వడం కోసం రూపకల్పన చేసినటువంటి విషయం. అది బేటీ బచావ్ బేటీ పడావ్ కానీ, స్వచ్ఛ భారత్ కార్యక్రమం కానీ, లేకపోతే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ సంబంధించినటువంటి చాలా పెద్ద కార్యక్రమం. ఈ దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి నిరక్షరాస్యులైనటువంటి ఆడబిడ్డలు ఉన్నారు, గ్రామీణ ప్రాంతాల్లో పేద కుటుంబాలకు సంబంధించినటువంటి ఆడబిడ్డలు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఈరోజు ఈ సమాజం గురించి ఆలోచన చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా అటల్ బిహారీ వాజ్పేయి గారు ఉన్నప్పుడు ఈ దేశంలో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అనేటువంటి కార్యక్రమం తీసుకురావడం జరిగింది. ఈరోజు అత్యధికమైనటువంటి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ప్రపంచంలో ఎక్కడున్నాయంటే ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మహిళలను నిర్మాణం చేస్తున్నటువంటి విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాం. మెటర్నిటీ లీవ్స్, ప్రసూతి సెలవులు ఈరోజు 26 వారాలు, 26 వారాలకు పొడిగించినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారికి. ఈ రకంగా అనేక, ఒక్కటి కాదు, ఇంతకుముందు పెద్దలు నాకు ముందు మాట్లాడినటువంటి వాళ్ళు, స్టార్టప్ కంపెనీస్, నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత స్టార్టప్ కంపెనీస్ అత్యధికమైనటువంటి సంఖ్యలో ఆడబిడ్డలు ఈరోజు స్టార్టప్ కంపెనీలు పెడతా ఉన్నారు. అంతేకాదు ఈరోజు మనము ఐటీ చూస్తే హైదరాబాద్ లోనే మన ఐటీకి వెళ్తే మెజారిటీ ఐటీ ప్రొఫెషనల్స్ ఎవరంటే ఈరోజు ఆడబిడ్డలు. నెలకు 3 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు కూడా జీతం పొందుతూ ఈరోజు ఐటీ రంగంలో రాణిస్తున్నటువంటి ఆడబిడ్డలు ఎవరంటే ఈరోజు మన హైదరాబాద్ లో మనకు కనిపిస్తారు ఐటీ. కాబట్టి ఈ రంగం ఆ రంగం కాదు, ఏ రంగంలో తీసుకున్నా కూడా మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారు. అందుకే మనకు తెలుసు, నరేంద్ర మోడీ గారు ఇంతకుముందు చాలా మంది చెప్పారు, చాలా సంవత్సరాల నుంచి రాజ్యాంగం రూపకల్పన చేసినప్పుడే చర్చ వచ్చింది మహిళలకు చట్టసభలో రిజర్వేషన్ ఉండాలి. కానీ అనేక కారణాల కారణంగా రాజ్యాంగంలో రూపకల్పన చేయలేకపోయారు. ఆ తర్వాత అనేక సార్లు చర్చ జరిగింది, పార్లమెంట్ లో చర్చ జరిగింది, శాసనసభలలో చర్చ జరిగింది, పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లును ఇంట్రడ్యూస్ చేశారు. పేరుకు మాత్రం ఇంట్రడ్యూస్ చేశారు తప్ప ఆ బిల్లుని ఎక్కడ కూడా పాస్ చేయలేదు. ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఢిల్లీలో నూతన పార్లమెంట్ భవన్ నిర్మాణం చేయడం జరిగింది. నూతన పార్లమెంట్ భవన్ నిర్మాణం చేసిన తర్వాత ఆ న్యూ పార్లమెంట్ హౌస్ లో మొట్టమొదటి చట్టం ఏదంటే మహిళలకు 33% రిజర్వేషన్ ఇచ్చేటువంటి చట్టం. మన తెలంగాణలో కూడా 40 సీట్లు, 40 మంది ఎమ్మెల్యేలు ఈరోజు మన తెలంగాణలో కూడా వాళ్ళకి వస్తాయి ఇప్పుడు ఉన్నటువంటి లెక్క ప్రకారం. పార్లమెంటులో కూడా మరి మీకు అందరికీ తెలుసు, మరి 200 మంది పార్లమెంట్ సభ్యులు మహిళలు వస్తారు. ఈరోజు దేశంలో మహిళా రిజర్వేషన్ రాకముందే ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో అత్యధికమైనటువంటి కేంద్ర మంత్రులు ఈరోజు మొదటిసారి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పనిచేస్తా ఉన్నారు. ఈరోజు అత్యధికమైనటువంటి ఎంపీలు కానీ, అత్యధికమైనటువంటి ఎమ్మెల్యేలు కానీ, అత్యధికమైనటువంటి రాజ్యసభ సభ్యులు కానీ ఏ పార్టీలో ఉన్నారంటే భారతీయ జనతా పార్టీలో ఉన్నారు. అత్యధికమైనటువంటి జిల్లా పరిషత్ చైర్మన్లు మహిళలు
భారతీయ జనతా పార్టీలో ఉన్నారు. అత్యధికమైనటువంటి మేయర్స్ భారతీయ జనతా పార్టీలో ఉన్నారు. అత్యధికమైనటువంటి మున్సిపల్ చైర్మన్స్ భారతీయ జనతా పార్టీలో ఉన్నారు. అత్యధికమైనటువంటి మహిళా ఎమ్మెల్యేలు ఈరోజు దేశంలో భారతీయ జనతా పార్టీలో ఉన్నారు. కాబట్టి మనకు రిజర్వేషన్ రాకముందే ఈరోజు భారతీయ జనతా పార్టీ అన్ని రంగాలలో ప్రోత్సహిస్తుంది. తప్పకుండా తెలంగాణలో కూడా రానున్న రోజుల్లో మహిళలు కీలక పాత్ర పోషించారు. దురదృష్టం ఏంటంటే 2014లో మనకు తెలంగాణ వచ్చింది. 2014 నుంచి 2019 5 సంవత్సరాల పాటు మన తొలి తెలంగాణలో ఏర్పడినటువంటి ప్రభుత్వంలో మహిళా మంత్రి లేకుండా ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం ఆ రోజు పరిపాలన చేసింది. ఇది మహిళలను అవమానం చేయడమే, మహిళలను నిర్లక్ష్యం చేయడమే. మహిళా ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ కూడా ఒక్క మంత్రి లేకుండా ఆ రోజు కేసీఆర్ 5 సంవత్సరాల పాటు పరిపాలన చేశారు. ఇది మహిళలందరూ కూడా ఆలోచన చేయాల్సిన అంశం. కాబట్టి ఈరోజు మనం చేస్తా ఉన్నాను, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అనేక రకాలుగా ఈరోజు ఒక మహిళా రాష్ట్రపతి, పేద కుటుంబం నుంచి వచ్చినటువంటి గిరిజన బిడ్డ ఈరోజు దేశానికి రాష్ట్రపతి చేసినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీకే దక్కుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. అందుకే ఈరోజు మనం అందరం కూడా మన పెద్దలు స్వామి వివేకానంద గాని, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గాని, జ్యోతిరావు పూలే గాని ఏ రకంగా మహిళల సాధికారత విషయంలో వాళ్ళు తెలియజేశారు మనకు తెలుసు. జ్యోతిరావు పూలే సతీమణి శ్రీమతి సావిత్రి గారు ఆ రోజు ఏ రకంగా తొలి మహిళా విషయం ఏర్పాటు చేసి ఏ రకంగా ఆ రోజు ముందుకు నడిపిందో మనకందరికీ తెలుసు. కాబట్టి ఈరోజు అన్ని రంగాలలో, అది విద్యా రంగంలో గాని, అది వ్యాపార రంగంలో గాని,